భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని జగదాంబ సెంటర్లో సింగరేణి కార్మికులకు 33% లాభాల బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు టీబీజీకేఎస్ కార్మిక శ్రేణులు దగ్ధం చేశాయి. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దిండిగల రాజేందర్, టీబీజీకేఎస్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎస్ రంగనాథ్ నేతలు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో సింగరేణిలో వచ్చిన లాభాలను కార్మికులకు ఎలాంటి షరతు లేకుండా 32% చెల్లించారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో కోతలు పెడుతూ కార్మికుల పొట్టకొడుతున్నారని, సింగరేణి కార్మికులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోబోమని కార్మికుల తరపున పేర్కొన్నారు. కార్మిక సంఘం గుర్తింపు సంఘంగా ఉన్న సమయంలో తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ జాతి పితగా ఉన్నటువంటి కేసీఆర్ గారు దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి సింగరేణిలో గుర్తింపు సంఘంగా ముందే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కేసీఆర్ గారు ఎనలేని ప్రేమతో కార్మికుల మీద ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పోతూ 16% బోనస్ కేవలం 17,000 రూపాయలు మాత్రమే కార్మికులకు వచ్చేటటువంటి పరిస్థితి నుంచి 10 సంవత్సరాల కాలంలో 16% ఉన్నటువంటి లాభాలపై వాటాను 32% పెంచినటువంటి మహనీయుడు. అంతేకాకుండా 17,000 నుంచి 1,60,000 రూపాయలను సింగరేణి కార్మికులకు గత సంవత్సరం ఇచ్చినటువంటి చరిత్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని. కానీ డిసెంబర్ వరకు కూడా ఈ సింగరేణి సంస్థను నడిపించింది ఈ తెలంగాణ ప్రభుత్వమే. తెలంగాణ గుర్తింపు సంఘం మాత్రమే కేవలం 3 నెలలు నడిపించిన తర్వాత దీంట్లో అత్యధికమైనటువంటి ఎన్నడూ లేనటువంటి లాభాలు 4,701 కోట్ల రూపాయలు సింగరేణి కార్మికులు రక్తాన్ని చిందించి, ఎందుకనంటే గతంలోనే జైపూర్ ప్లాంట్, విద్యుత్ ప్లాంట్ ఏర్పాటైంది. ఇవాళ ఏదో రామగుండం కోసం పక్కన పెడతానని చెప్తాను. ఆనాడు ఎప్పుడు ప్రకటించలేదు, ఎప్పుడు పక్కన పెట్టలేదు. అలాగే 9E బ్లాక్ ఇవాళ కొత్తగా వచ్చినటువంటి ప్రాజెక్ట్ కాదు, అది గతంలోనే మొదలైనటువంటిది, అప్పుడు కూడా పక్కన పెట్టలేదు. కానీ దుర్బుద్ధితోటి కార్మికులను మోసం చేయడం కోసం అని చెప్పేసి కేవలం 2,412 రూపాయలని 2,412 కోట్ల రూపాయలు మాత్రమే నికర లాభము, ఇంతే లాభం వచ్చింది అని చెప్పేసి మోసం చేసి దాని మీద 33% అంటే అందరికీ 1,90,000 రూపాయలు. కానీ వాస్తవంగా వచ్చినటువంటి లాభాల మీద కనుక 33% ప్రకటించి ఉంటే ఇవాళ కార్మికులందరికీ కూడా ఒక్కొక్కరికి 3,70,000 రూపాయలు రావాలి. కానీ 1,80,000 రూపాయలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల పొట్టగొట్టి లాక్కున్నటువంటి చరిత్ర ఈ ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రి గారికి ఉంది. అందుకే దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్మికుల పొట్టగొట్టేటటువంటి చర్యలను కార్మిక లోకం అంతా కూడా గ్రహించాలని ఇవాళ గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి ఏఐటీసీ నాయకత్వం, ఇలా కార్మికులు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినా సింగరేణిలో వాళ్ళు చేయలేరు, వాళ్ళ వల్ల కాదు, కనీసం పోరాడేటటువంటి యూనియన్ కార్మికుల పక్షాన్ని నిలబడుతుంది అని చెప్పేసి ఏఐటీసీ నాయకత్వానికి అవకాశం ఇస్తే వాళ్ళు కూడా వాళ్ళ మాయలో పడి ఇవాళ కార్మికుల గొంతు వినిపించకుండా ప్రభుత్వం యొక్క గొంతునే వాళ్ళు కూడా వినిపించడం చాలా గర్హనీయమైనటువంటి విషయం. ఇప్పటికైనా వాళ్ళు ఆలోచించాలి. గతంలో 2022-23 వరకు కూడా ఎప్పుడైనా సరే నికర లాభాలంటే నికర లాభాల మీదనే పర్సెంట్ ఇచ్చారు తప్ప ఎప్పుడూ కూడా దాంట్లో నుంచి డెవలప్మెంట్ ఫండ్ ఎప్పుడు కూడా పక్కన పెట్టలేదు. కాబట్టి ఇప్పటికైనా గుర్తింపు సంఘంగా ఉన్న నాయకులు కూడా బాధ్యత వహించాలి. ఇవాళ సింగరేణి కార్మిక లోకం బగ్గున మండుతూ ఉంది. కార్మికులందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఖచ్చితంగా ఇది పోరాటం కొనసాగిస్తాం. ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచడానికి, అదేవిధంగా కార్మికుల పక్షాన కార్మికుల గొంతై తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం అలాగే తెలంగాణ భారత రాష్ట్ర సమితి నిలబడుతుంది అని చెప్పేసి తెలియజేస్తాం. ఏరియాలో సింగరేణి కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 4,501 కోటి లాభాల్లో
కేవలం 16.9% ఇచ్చి 33% డిక్లేర్ చేసి 16.9% ఇచ్చి సింగరేణి కార్మికులను మోసం చేసిన చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీ. గత 10 సంవత్సరాలుగా లాభాల మీద ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంత ప్రకటించారో దానికి సమానంగా 32% లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 32% ప్రకటించడం జరిగింది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులు నమ్మి ఓట్లేసి వాళ్ళని గెలిపించినందుకు ఇవాళ సింగరేణి కార్మికులను నట్టేయటం వచ్చిన చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీ. దీని మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే కోల్బెల్ట్ ఏరియాలో బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీని కలుపుకొని ఈరోజు మేమందరం కూడా ధర్నాలు చేస్తున్నాం. ఈరోజు ఇల్లెందుపట్నంలో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ తగలబెట్టి మా యొక్క నిరసనను తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మీరు ప్రకటించినటువంటి 33% బోనస్ను వెంటనే కార్మికులకు చెల్లించి మీ యొక్క చిత్తశుద్ధిని కార్మికుల పట్ల మీకున్నటువంటి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.